ఛానలుకి స్వాగతం. 2025 డిసెంబర్ నెల రాశి ఫలాలు ధనుస్సు రాశి వారికి ఎలా ఉన్నాయి? కుటుంబ సభ్యులతో ఏం జరుగుతుంది? వీటిపై శ్రద్ధ పెట్టండి. ఈ అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2025 డిసెంబర్ నెల అనేది ధనుసు రాశి వారికి కొత్త మలుపును తీసుకుని వస్తుంది. మీరు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న మార్పులు కాని, దారులు కాని, నిర్ణయాలు కాని ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇది చిన్న మార్పు కాదు, మీ జీవితంలో క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుంది. ఈ నెలలో మీరు తీసుకునే ఒక నిర్ణయం కాని, ఒక మాట కాని, ఒక స్టెప్ కాని భవిష్యత్తులో మీ మార్గం మొత్తాన్ని మార్చేస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అయితే మొదటిగా మొత్తం గ్రహస్థితి గురించి ఈ నెలలో చూస్తే కనుక, ఈ నెల మొదట్లోనే సూర్యుడు, బుధుడు మీకు సానుకూలమైన స్థానంలో ఉంటారు. శని మాత్రం మీకు కొన్ని విషయాల్లో పరీక్షలు ఇస్తాడు. కాని ఈ పరీక్షల్లో మీరు గెలవటానికి జూపిటర్ యొక్క దీవెనలు ఉన్నాయి. రాహు, కేతువులు పాత ఆలోచనలు, పాత సంబంధాలు, పాత మనుషులను మళ్లీ మీ జీవితంలోకి తేవచ్చు. కాని ఇది చెడు కాదు. మీరు ఎక్కడ తప్పు చేశారో గుర్తు చేయటానికి ఇది ఒక మార్గం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కుటుంబ సభ్యులతో జరిగేది ఇదే. ఈ నెలలో కుటుంబం అనేది మీకు ప్రధానమైన అంశమవుతుంది. ఇంతవరకు మీరు వ్యస్తంగా ఉన్నా, దూరంగా ఉన్నా ఇప్పుడు కుటుంబం వైపు మీ దృష్టి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లి కాని, తండ్రి కాని లేదా పెద్దవాళ్లు చెప్పే మాటలు కాస్త మనసుకు తగులుతాయి. కాని ఆ మాటల వెనుక ప్రేమ ఉంటుంది. మీరు కొంచెం సహనంతో మనసు తెరిచి మాట్లాడితే వాతావరణం చాలా సాఫీగా మారిపోతుంది. డిసెంబర్ 10 నుండి 20 మధ్యలో ఇంట్లో ఒక చిన్న గొడవ కాని, వాదన కాని జరగవచ్చు. ఇది చాలా పెద్దదిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ గొడవ తర్వాతే కొన్ని నిజాలు బయటపడతాయి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారో మీరు తెలుసుకుంటారు. అయితే సోదరులు కాని, చెల్లెళ్ళు కాని లేదా అత్తమామలు వంటి బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వీటిపై ఎక్కువగా ఆలోచించకుండా కొంత దూరం పాటించండి. కొన్నిసార్లు నిశ్శబ్దం మాట్లాడటానికన్నా కూడా బలంగా పనిచేస్తుంది. ఇక ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ నెల ఒక పరీక్షా సమయం. ఒకరిని మీరు గట్టిగా నమ్ముతారు. కాని వారు, అంటే అతను కాని, ఆమె కాని మీ వెనక ఏదైనా విషయాన్ని దాచిపెట్టవచ్చు. ఆ నిజం బయటపడుతుంది. మొదట మీరు కాస్త షాక్ అవుతారు. కాని తర్వాత మీరు స్ఫూర్తిగా నిలబడతారు. డిసెంబర్ 18 తర్వాత కొత్త ప్రేమ సంబంధం మొదలయ్యే అవకాశం కూడా ఉంది. కాని ఈసారి మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఇక వివాహితులైతే కనుక ఈ నెలలో చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు. కాని ఆ తర్వాత మధురమైన సమయం వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గిపోయి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అది కుటుంబం, పిల్లల భవిష్యత్తు లేదా కొత్త ఇంటి గురించి కావచ్చు. ఇక డబ్బు విషయంలో చూస్తే ఈ నెల మీకు మిశ్రమమైన ఫలితాలను ఇస్తుంది. మొదట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, బంధువుల కార్యక్రమాల వంటి వాటి వల్ల ఖర్చులు ఎక్కువవుతాయి. కాని డిసెంబర్ 21 తర్వాత ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. మీరు ఊహించని చోటి నుండి లాభం వస్తుంది. మీరు వ్యాపారంలో ఉన్నా ఈ నెలలో కొత్త ఒప్పందం వస్తుంది. కాని సంతకం చేసే ముందు ప్రతి పాయింట్ని చదవండి. చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి దారితీసే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి బోనస్ కాని, లేదా శాలరీ పెంచటం కాని, లేదా కొత్త బాధ్యతలు కాని రావచ్చు. కాని వాటితో పాటు కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. డబ్బు చేతిలో ఎక్కువసేపు నిలవకపోయినా ఖర్చులు మాత్రం మంచి పనులకి వెళ్తాయి. ఇక డిసెంబర్ మొదటి వారం మీరు చాలా ఆలోచనల్లో ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఏ దారిలో వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 12 తర్వాత ఒక స్పష్టత వస్తుంది. మీరు తేలికగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషులు మీకు దూరమవుతారు. ఇక్కడ ముఖ్యమైంది మీరు మీ మీద నమ్మకం పెంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో మీ నిర్ణయాలు భవిష్యత్తును డైరెక్ట్ చేస్తాయి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగితే శని కూడా దారి ఇస్తాడు. అంటే కష్టం ఉండొచ్చు కాని ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో ఆరోగ్య విషయంలో మీకు జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా మోకాళ్లు, వెన్నుపూస, కంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా వాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి. చిన్న జలుబు, చలి లేదా అలసటను అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం, నడక, మంచి ఆహారం ఇవి ఈ నెల మీకు శక్తినిస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచండి. నెగటివ్ టాక్ కాని, గొడవలు కాని దూరం పెట్టండి. ఇవే మీ ఆరోగ్యానికి హాని చేస్తాయనే విషయాన్ని గమనించండి. ఇక ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టిలో ఇది అత్యంత శుభమైన నెల. డిసెంబర్ 6 నుండి 15 మధ్యలో గురుగ్రహ ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రార్థనలు, జపాలు, పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి.
హనుమంతుణ్ణి, దత్తాత్రేయ స్వామిని లేదా గురుబ్రహ్మ పూజ చేస్తే కనుక ఈ నెలలో మీకు వచ్చే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. డిసెంబర్ చివరి వారం, ముఖ్యంగా డిసెంబర్ 27 లేదా 29 తేదీలో మీరు ఏదైనా మంచి దానధర్మం చేస్తే అది 2026లో మీ అదృష్టాన్ని ఒక తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది. ఈ నెలలో ఇంట్లో జరిగే ముఖ్యమైన మార్పులు చూస్తే ఇంటి వాతావరణం ఈ నెలలో చాలా మారిపోతుంది. కొంతమంది ధనుస్సు రాశివారు కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు, లేదా ఇంట్లో రెనోవేషన్ ప్లాన్ చేయవచ్చు. పాత వస్తువులు, పాత ఫోటోలు, పాత స్మృతులు బయటపడతాయి. ఇవి భావోద్వేగంగా మిమ్మల్ని కదిలేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవ్వవచ్చు. ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం చేయాలి అనే విషయాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు తల్లిదండ్రుల మాట వినటం చాలా మంచిది. వారు అనుభవంతో చెప్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ నెలలో మీరు మాటలపై కంట్రోల్ పెట్టడం చాలా ముఖ్యం. కోపంతో మాట్లాడిన మాటలు పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశముంది. కాబట్టి కోపంతో మాట్లాడకండి. బంధాలను విడదీసుకోకుండా బంధాలను కలుపుకునే ప్రయత్నం చేయండి. అలాగే డబ్బు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే దాన్ని ఆలోచించకుండా నిర్ణయంగా తీసుకోకూడదు. ఎవరు చెప్పినా పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్త అనేది ఈ నెలలో ధనుస్సు రాశి వారికి చాలా అవసరం. అలాగే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకండి. రాత్రి ఆలస్యంగా మెలకువగా ఉండటం మానేయండి. అంటే రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకువగా ఉండటం, నిద్రలేమితో బాధపడటం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించటం మీ చేతుల్లోనే ఉంటుంది. ధ్యానం, యోగా మీకు మేలు చేస్తాయి. అలాగే పాత స్నేహితులతో మళ్లీ కలిసే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. కొందరు మళ్లీ పాత గాయాలు తెరవవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది ధనుస్సు రాశి వారికి చాలా అవసరం. కుటుంబంలో శాంతిని నిలపండి. ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి. చర్చల్లో దిగజారి మాట్లాడకండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయితే డిసెంబర్ చివరికి మీరు ఏం అర్థం చేసుకుంటారంటే, ఇంతవరకు జరిగిందంతా కూడా నా మంచికే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలు మీ యొక్క మనసును బాధిస్తాయి, కానీ వాటి వల్లే మీరు బలంగా మారుతారు. కుటుంబంలో మళ్లీ ఒకే తాటిపైకి వచ్చే సమయం వస్తుంది. పిల్లల వల్ల గర్వపడే ఘటన కూడా జరుగుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే మీరొక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక మొత్తంగా చూస్తే డిసెంబర్ మాసంలో కుటుంబంలో మొదట గొడవలు వస్తాయి, తరువాత అందరూ కలిసిపోతారు. ప్రేమలో నిజం బయటకు వస్తుంది. దాని తర్వాత కొత్త దారులు తెరుచుకుంటాయి. డబ్బు విషయంలో మొదట ఒత్తిడిని ఎదుర్కొంటారు, కానీ తర్వాత దానివల్ల మీకు లాభమే కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ధ్యానం మీకు బలాన్నిస్తుంది. దేవతా దయ వల్ల చివరికి విజయం మీదవుతుంది. అయితే ఎదురైన సమస్యల వెనక దాగి ఉన్న వరాన్ని గుర్తించగలవాడే నిజమైన ధనుస్సు రాశి వ్యక్తి అనే విషయాన్ని గమనించండి. ఈ డిసెంబర్ మీకు కొత్త ఆరంభం తీసుకురావాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని, మంచి వార్తలు వరుసగా రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకోండి. చూశారు కదండి, ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు, కుటుంబ సభ్యులతో ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.